గత 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి గురించి ఎంత డిస్కస్ చేసుకుంటే అంత తక్కువ. పెట్టుబడులు లేవు, కానీ ప్రజలకు తాయిలాలు అంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాత్రం ఫుల్గా పడ్డాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని రివర్స్లో చేస్తోంది. ఇన్వెస్టర్ల గురించి సర్కార్ ఏమనుకుంటుంది, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఏంటి, చంద్రబాబు అండ్ టీం ఏం చేయబోతున్నారు, ఇప్పుడు క్లియర్గా చూద్దాం. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎన్నికలకు ముందు నుంచి ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలు ఇవి. ఇప్పుడు ఇదే మాటలను ఆచరణలో పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తుంది ఏపీ గవర్నమెంట్. అందుకే తాజాగా ఫాక్స్కాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో కియా కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన కేస్ స్టడీగా చెప్పారు. అంతేకాదు త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకొస్తామని ఇన్వెస్టర్లను కన్విన్స్ చేశారు. నిజానికి 2014 నుంచి 2019 వరకు అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అందులో ఫాక్స్కాన్ కూడా ఒకటి. నాటి అగ్రిమెంట్ ప్రకారం ఈ కంపెనీలు 14,000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కానీ ప్రభుత్వం మారాక అది సాధ్యపడలేదు. అసలు కంపెనీనే ఏపీ వంక చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారడంతో ఫాక్స్కాన్ లోకేష్తో చర్చలు జరిపింది. చెప్పాలంటే ఫాక్స్కాన్ కూడా వాటి ఫ్రాంచైజీలను ఎక్స్పాండ్ చేయాలనే ప్లాన్ ఉంది. ఇక అనుకున్నదే అదునుగా ఏపీకి వచ్చింది. ఇటు ఏపీ సర్కారు కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చేస్తోంది. అందుకే ఇన్వెస్టర్లకు ఎలాంటి డోకా లేకుండా అన్ని వస్తువులు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ఇటు ఫాక్స్కాన్ కంపెనీ కూడా కూటమి సర్కార్పై ప్రశంసలు కురిపిస్తోంది. ఏపీతో తమకు మంచి రిలేషన్ ఉందని, కానీ లాస్ట్ 5 yearsలో చాలా ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసుకున్నారు. బట్ ఇప్పుడు చంద్రబాబు ప్రోత్సాహంతో తగ్గేదే లేదంటున్నారు. రాష్ట్రంలోకి ఎలక్ట్రానిక్ వెహికల్స్, సెమీ కండక్టర్స్, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ తయారీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తారట. అంటే ఓవరాల్గా ఒక్క ఫాక్స్కాన్ ద్వారా ఏపీకి భారీ లాభం, ఉద్యోగాలు వస్తాయని అర్థమవుతోంది. ఇక నెక్స్ట్, తిరుపతి జిల్లా శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను సోమవారం చంద్రబాబు ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 15 సంస్థల ఆఫీసులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం పలు సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. అందులో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్, ఇజ్రాయెల్కు చెందిన నియోలింక్, జపాన్కు చెందిన నైడిక్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు ఇండియాకు చెందిన అడ్మైర్, ఆటోడేటా, బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్స్, ఈప్యాక్, ఈఎస్ఎస్కేఈవై, ఎవర్షైన్, జేజీఐ, త్రినాథ్, జెన్ లెనిన్ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. నిజానికి శ్రీ సిటీ ప్రాజెక్టు 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటైన సంస్థ. దీని ద్వారా 2,740 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. అంతేకాదు 1,213 కోట్ల పెట్టుబడులతో 4,060 మందికి ఉపాధి కల్పించే మరో 5 పరిశ్రమల స్థాపనకు చంద్రబాబు ఎంఓయూపై సంతకాలు చేశారు. నిజానికి ఇందులో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కొత్తవేమీ కాదు, ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు వచ్చినవి. కాకపోతే ఆ తర్వాత మారిన ప్రభుత్వంతో సరితూగక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈసారి ఎలాగైనా కంపెనీలు పాతాలని చూస్తూ ఉన్నారు. అయితే వచ్చే పరిశ్రమలకు మేము 100% ఫెసిలిటీస్ ఇస్తామంటున్నారు సీఎం. రానున్న 5 ఏళ్లలో కాదు, విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తామంటున్నారు. అంటే రానున్న 25 ఏళ్లలో 15% వృద్ధి రేటు సాధించడమే బాబు టార్గెట్ అని చెప్తున్నారు. ఇదే అమలైతే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఖాయం అన్నమాట. చంద్రబాబు కూడా పదే ఆయన స్పీచ్లో అదే ఘంటాపదంగా చెబుతూ ఉంటారు. నిన్నటి మీటింగ్లో కూడా విజన్ గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాటలు అక్కడి వారిని ఆశ్చర్యపరిచాయని చెప్పాలి. ఇన్సెంటివ్స్ ఆర్ పెండింగ్. ఐఎమ్ అవేర్. I was inherited very bad treasury. There is no money, but we'll create wealth at the earliest installment wise. I will release all your incentives. That is my commitment. I will do it. And also infrastructure gaps such as road, industrial water, power. This is another issue is there in for industries, that also will do. Even irrational high tariffs, even water, they increased abnormally. I have seen that. And also other inputs also. I am assuring you, immediately we will rationalize. Very soon I am going to bring a policy. There I am giving very clear clarity for all of you. We will do it, we will reduce, we will bring competitive price, even original price what you have given at that time. That is how I am going to get that price, that policy also. Even fees and charges, I told you, this is where you are asking here, property tax. That also we will control, we will rationalize, we will do that also. So, ఇది ఓవరాల్గా పెట్టుబడులే పరమావధిగా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. చూడాలి ఆయన పెట్టుబడులు, విజన్ పాలసీ ఏపీకి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది అనేది.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.